నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే వారసంత అంగడిలో కటిక వ్యాపారస్తులు ఆరోగ్యకరమైన పశువులను, లేగలను, దూడలను, ఆవులను, ఎద్దులను, దున్నపోతులను తదితర వాటిని ఇష్టారాజ్యంగా పశువధశాలలకు తరలిస్తున్నారని, ఇట్టి విషయంలో అంగడి టెండర్ అయినప్పుడే ప్రతి శుక్రవారం వెటర్నరీ డాక్టర్ అనుమతులతోనే కటిక వ్యాపారస్తులు కొనుగోలు చేయవలసి ఉంటుందని, సదరు కాంట్రాక్టర్కు లైసెన్స్తో కొనుగోలు చేస్తున్న కటిక వ్యాపారస్తులకు పురపాలక శాఖ కమిషనర్ విధిగా తెలియజేయాలని, ఇష్టారాజ్యంగా పశువధశాలలకు తరలించడంపై బీఎస్పీ పార్టీ పక్షాన గత నెల రోజులుగా కమిషనర్ దృష్టికి మరియు పార్టీ పక్షాన ధర్నాలు చేయడంతో వెటనరీ డాక్టర్ను అంగడిలో నియమించడం జరిగిందని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తెలిపారు. గత 50 సంవత్సరాలుగా అంగడిలో వెటనరీ డాక్టర్ లేకపోవడం బీఎస్పీ పార్టీ కొట్లాటతో నేడు నియమించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన వెటనరీ డాక్టర్ను కలిసి పశువులను పశువధశాలలకు తరలించడంపై వెటనరీ డాక్టర్ అనుమతి సర్టిఫికెట్లు లేకుండా ఇష్టారాజ్యంగా తరలించడంపై ప్రత్యక్షంగా చూపించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కటిక వ్యాపారస్తులకు సదరు కాంట్రాక్టర్కు పశువుల కొనుగోలుపై నిబంధనలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వచ్చే వారం అంగడిలో కటిక వ్యాపారస్తులు ఎటువంటి పశువులు కొనుగోలు చేయాలో ఒక బోర్డు అంగట్లో ఏర్పాటు చేయాలని బీఎస్పీ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇట్టి విషయంలో ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కటిక వ్యాపారస్తులు ఏ నెంబర్ల వాహనాలలో వెటర్నరీ డాక్టర్ ధృవీకరణ సర్టిఫికెట్లు లేకుండా తరలిస్తున్నారో ఆ వాహనాల నెంబర్లు ఇవ్వడం జరిగిందని, వచ్చే ప్రజావాణిలో కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్, సీనియర్ నాయకులు మారపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయికి మీకు మీ పార్టీ మీకు ఇచ్చిందా మిమ్మల్ని ఇక్కడ వేయమని చెప్పి? వెటనరీ డాక్టర్ వెటనరీ డాక్టర్ గారు ఇక్కడ లైవ్ లో ఉన్నారు. తెలుసుకోరు ఆయన పర్యవేక్షణ చెక్ నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఆయన గత 4 వారాల నుంచి వస్తారు. ఎప్పుడన్నా మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టింది. ఇప్పుడు అదే కమిషనర్కి ఆ రోజు మాట్లాడమన్నారు. కమిషనర్ నువ్వు చేసిన లిఫ్ట్ చేయాలి, నేను చేసిన లిఫ్ట్ చేయలేదు. తర్వాత కమిషనర్కి మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము కూడా చెప్పినాం సార్ అక్కడ వెటర్నరీ డాక్టర్ కంపల్సరీ ఉండాలి, అట్లా అయితేనే అక్కడ అంగడి వాళ్ళు నడవేస్తారట, లేకపోతే ఇబ్బంది అవుతుంది సార్ అన్న తర్వాత సార్ కూడా వెటర్నరీ డాక్టర్ని ప్రొవైడ్ చేసేటప్పుడు గత 3-4 వారాల నుంచి మొన్న అంటే హాలిడే ఉంది, మొన్న రాలేదు సార్. ఇది 4వ వారం. 4 వారాల నుంచి సార్ కూడా నేను ఇప్పుడు కట్టుకోవాలి అట్లా ఎందుకు ఎక్కించారు, అవి అసలు పర్మిషన్ లేకుండా అట్లా చేయడం తప్పు కదా, అట్లా తీసుకోండి అని చెప్పి. అదే సార్ ఇప్పుడు మీకు కూడా ఉంటుంది కదా మీ లెటర్ ప్యాడ్, ఏదో లెటర్ ప్యాడ్ ఉంటుంది. దేనికి ఇస్తాం మేము? అన్నిటికీ ఇవ్వము. అన్నిటికీ ఇవ్వరు. ఏవైతే పక్క ఊట్లు ఉంటాయో పక్కకి కట్టేసి అట్లా కట్టేసి దగ్గర కట్టేసి పడేసారు కదా, అట్లా ఎక్కించొద్దు తీయండి చెప్తున్నాం. ఓకే అప్లైన్ చేయరు వాళ్ళు లైవ్ లో నిలబెట్టుకొని తీసుకెళ్ళి కానీ వెహికల్ 5-6 ఎక్కియాలి, 20 ఎక్కించలేక సామి మొత్తం ఇష్టమైన కాలు చేతులు కొట్టాలి. ఏం పడిస్తుంది సామి? మానవతో లేకుండా చేస్తారు సామి. అక్కడ పడినారు అదే ఆటోళ్ళని 5 వేసుకొస్తారు వాళ్ళు. మీకు కాకపోతే వచ్చేదానికి మీరు ఆదాయాన్ని మీరు పోగొడుతున్నారు. ఆదాయం వద్దు, వాటి మూగ జీవులను చంపి మాకు ఇక్కడ వాటి బాధతో మాకు వచ్చే ఆదాయం అయ్యేవద్దు సార్. అట్లాంటప్పుడు అంగడి ఇక్కడ పెట్టకుండా వేరే కూడా పెట్టుకుంటారు. కూరగాయలు కూడా వద్దు. ఎందుకు కూరగాయలు అది కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా రోడ్ల ఇబ్బంది అవుతుంది కదా. బండ్లకు పైసలు పెట్టుకుని పైసలు బిల్ బాగా
మీతో మాకెందుకు స్వామి, వాళ్ళ నిబంధనల ప్రకారం చేయమంటాను. అదే ఇప్పుడు మీ నిబంధనల ప్రకారం మీరైనా కూడా అంగడికి వచ్చి మాకు మీ ప్రతిసారి అంతా మమ్మల్ని నేను మిమ్మల్ని అద్దంటున్నాను, మీరు రాని అదే గ్రహించుకోరు బ్రదర్. నేను ఒక మాట అంటే కాదనట్లేదు. మమ్మల్ని అడుగు, ఇక్కడ ఈ సోదరులు ఏమనంటే మమ్మల్ని అడుగు. మేము చెప్పినాం స్వామి నిబంధనలు విరుద్ధంగా పొరపాటు చేయకండి స్వామి అని చెప్పినాం. దుడ్డలు లాగలు ఇక్కడ 10 మండలాలు 20 మండలాల రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే స్వామి పొద్దుగాల వచ్చి వాళ్ళకి చెప్పి రాసాములకు మంచి మాలు అమ్మకం కట్టుకోవాలని చెప్పారు. మీరు మేమే కొనము చెప్పి ఇంకా మేమే కొంటాం చెప్పు. వాళ్ళ దగ్గర ఆపేరు పొద్దుగాల వచ్చి అమ్ముకోవడానికే కదా ఇక్కడికి వచ్చేది. మేము రూపాయలు మేము తీసుకొచ్చి ఫ్రీ చేసుకుంటామా? వాళ్ళ పొద్దున వచ్చి 6 గంటలకు చెప్పి మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారా అంటే వాళ్ళకి వేరు అంగడి పంచాం స్వామి అదే చెప్పినాం. మేమైతే చెప్పిపోయినా నువ్వు బయట రైతులు ఎందని కొట్టుకోరు, మాకు సంబంధం లేదు. ఇక్కడ ఆరోగ్యం లేని ఇక్కడ కొట్టుకోరు. ఇప్పుడు రైతులను ఆపురి అప్పు కుట్టకుంటే ఇక్కడ మీరు ఈ అంగడి కాకపోతే వేరే అంగడి అక్కడ అంటే వేరే అంగడి అంటే ఇక్కడ మీకు చెప్తాను మా అంగడి నిబంధనలు తీసుకోండి. అప్పు కుడతలేదు. సరే స్వామి, నా భార్య ఇతను నా భార్యను బతికించుకోవాలా, భార్య పశువులు ఉంచుకోవాలా? స్వామి అన్ని పోలీస్ స్టేషన్లో మేము ఇదివరకు ఎస్ఐ గారికి చెప్పాము, సిఐ గారికి చెప్పాము, కలెక్టర్ ఫిర్యాదు చేస్తాము. సుమారు మీరు ఇక్కడ వెటర్నరీ డాక్టర్ కస్టడీ కూడా గ్రామ పంచాయతీ మున్సిపల్ నుంచి 10 మంది సిబ్బంది అంతేనా సార్? మీరు చెప్తాంటే గిట్లు వాడు చస్తే చెప్తామని కానీ ఈరోజు హుస్నాబాద్ అంగడిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పశువుల విషయంలో జరుగుతున్న అక్రమాలపై ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము గత 3 వారాలుగా బీఎస్పీ పార్టీ పక్షాన కొట్లాడటంతో ఇక్కడ గత 40-50 ఏళ్లలో హుస్నాబాద్ అంగడి చరిత్రలో ఇక్కడ వెటర్నరీ డాక్టర్ నిండడం లేడు. అటువంటిది ఇక్కడ మేము గత 3 వారాల నుండి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ను నియమించేందుకు కొట్లాడితే ఈ 3 వారాల నుండి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఈరోజు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మేము కూడా చెప్తాను, హుస్నాబాద్ చుట్టూ 10 మండలాలలో రేపు ఈ రకంగా దుడ్డలు లాగలు ఈ ఆరోగ్యకరమైన ఇష్టారాజ్యంగా పశు పాఠశాలలకు తరలించడంతో రేపు ఇక్కడ పశు సంపద తగ్గే అవకాశాలు ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది. ఇష్టారాజ్యంగా సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ నాగలను దుడ్డలను ఒకవేళ కట్టని లాగళ్ళు లేకపోతే కట్టని బర్రెలను 1 సంవత్సరం పాలు ఇవ్వకపోయినా మళ్ళీ వాటి తీసుకొచ్చి ఇక్కడనే అమ్ముడు. ఈ రైతులు కూడా ఎటువంటి సమయం లేకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు అమ్మడం వీలు కొనడం ఒక సిస్టమేటిక్ లేకుండా హుస్నాబాద్ అంగడి తయారైంది. వాస్తవంగా ఒక అంగడి అంటే రైతులకు కూరగాయలకు వివిధ పనిముట్లకు సంబంధించి ఉండాలి, కానీ ఈరోజు ఇది కటక వ్యాపారస్తులకే దాదాపు 30% అంగడిగా తయారైంది. ఇష్టం ఉన్నట్టు ఇక్కడి నుంచి సంగారెడ్డి కావచ్చు వివిధ రాష్ట్రాలకు ఇష్టారాజ్యంగా ఇక్కడి ఆరోగ్యకరమైన బర్రెలు దుడ్డలు గొర్రెలు
ఇష్టం ఉన్నట్టు తరలిస్తారు. ఎటువంటి పర్మిషన్లు ఇక్కడ వెటర్నరీ డాక్టర్ల నుండి తీసుకోకుండానే వాటిని తరలించి పశువాసాలకు తరలించి మూగజీవాల పట్ల క్రూర వైఖరి అవలంబిస్తారు. వెంటనే ఇటు విషయంలో వెటర్నరీ డాక్టర్ గారిని మేము వీళ్ళ మీద ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయమంటాను. అదేవిధంగా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం, కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాం. ఈ దుడ్డలు లాగలు ఆరోగ్యకరమైన బర్రెలు దున్నలు వీటిని ఇక్కడ అంగట్లో కొనుగోలు చేసి నిషేధించాలి. లేకపోతే మేము వీటి విషయంలో అవసరం అనుకుంటే హైకోర్టుకు పోయాలా దీని మీద ఫిల్ వేసి ఇది ఎక్కడ అంగడానికి మేము స్టే తీసుకొస్తామని కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది.